ఈ దేశంలో అనేక వెనుకబడిన తరగతులు రాజకీయ సామాజిక అధికారానికి దూరంగా ఉన్నమాట నిజం. అందువల్ల వారి సాధికారికత అవసరం, దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ ఆ సాధికారికత ఎవరి కొరకు? కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే సమాజం మారదు, ఆ వర్గాల ప్రజల జీవితాలు మారాలి. ఇప్పుడు మన దేశంలో కులం ఆధారిత రాజకీయం ఎలా అయింది అంటే, ఆ వ్యక్తి కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే, కొంతమంది వ్యక్తులు ఎంపీలు అయితే, కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే అయిపోతుంది సాధికారికత అంటున్నారు. అది సాధికారికతలో ఒక భాగమే. ఆ సాధికారికత వల్ల ప్రజల జీవితాలు మార్పు చెందాలి. ప్రజల జీవితాలు మార్పు చెందకుండా ఆ వ్యక్తులే సంపాదించుకున్నారనుకోండి అడ్డగోలుగా, ఏం లాభం? వారు వెనుకబడిన వర్గమనో లేకుంటే ఇంకో కులమనో పేరు చెప్పి సంపాదించుకుంటే లాభం ఏంటి? నేను వెనుకబడిన వర్గాలే కాదు, ఇలా చాలా కమ్యూనిటీస్ పొలిటికల్గా మార్జినలైజ్ ఉన్నాయి. కొన్ని కమ్యూనిటీస్ రాజకీయాల అవకాశాలు ఉండవు, ఒక ఎమ్మెల్యే కూడా ఉంటాడు.